వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంకొక రాజధాని కూడా కావాలి అంటూ వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి సంచలన ప్రకటన ప్రస్తుతం రాష్ట్రాన్ని అయోమయానికి గురిచేస్తోంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగర్ గారి విశ్లేషణతో. నమస్కారం. నమస్తే. రుషికొండలో మీ ప్రభుత్వం ఈ హరిత రిసార్ట్స్ కట్టినప్పుడు దానికి 10 కోట్లు పెట్టి కట్టారు. సంవత్సరానికి దాని మీద మీకు 15 కోట్లు ఎంతో ఆదాయం వస్తుంది. దాన్ని కూల్చి చదును చేసి ఇవన్నీ చేసి అక్కడ 500 కోట్లు మొత్తం గుండు కొట్టించి ఇవన్నీ చేయడానికి మీరు ఇంకో విషయం గమనించండి. అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఎన్జిటికి సంబంధించి వీళ్ళకి అభ్యంతరాలు రేజ్ అయినాయి అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేశారు. అండ్ ఐ వాస్ లైక్ వాట్ నాన్సెన్స్. ఎగ్జాటిక్ ప్లాన్స్ ఉన్నాయండి అక్కడ. వాట్ నాన్సెన్స్ అసలు. సారీ, పబ్లిక్ అనుకోవచ్చు నువ్వు కూడా ఏంటి తెలుగుదేశంలో మాట్లాడుతున్నావు, బట్ నిజాలు మాట్లాడితే ముద్ర రాస్తానంటే మీకు నమస్కారం. మాట్లాడితే తెలిసిన వాళ్ళు ఇలాగే ఉంటుంది. ఎగ్జాటిక్ కేసు అక్కడ మీకు ఏంటంటే ఇంటి పక్కన మొలిచి చెత్త మొక్కలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఓకే, రుషికొండ అనేది ప్రాశస్త్యమైంది, కొన్ని మంచి చెట్లు కూడా ఉన్నాయి. కూల్ చేసిన తర్వాత ఉన్నాయని చెప్పడానికి గ్రీన్ నేను అవన్నీ చెప్పట్లేదండి. నేను అవన్నీ కూడా ఏమనట్లేదు. ఒకటే అంటున్నాను, మీకు అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ 9 ఎకరాలకి. మీరు ఎన్ని ఎకరాల్లో కన్స్ట్రక్షన్స్ చేపట్టారు? ఎవరి పర్మిషన్ తో చేపట్టారు? అసలు అక్కడ జరుగుతున్నది ఏంటో బయట ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వట్లేదు? టెర్రరిస్ట్ యాక్టివిటీ, లిటరల్లీ టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఏరియా 51 లాగా అక్కడ మేము ఏదో చేసుకుంటాం, పబ్లిక్ మీద చూపించొద్దు. రైట్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిపిఐ సిపిఎం కి సంబంధించినటువంటి లీడర్స్ కావచ్చు, చేసిన తప్పేంటంటే మళ్ళీ మొహమ్మద్ చెప్తా, ఇది పోలవరం మీద అబద్ధాలు వచ్చినప్పుడు బస్సులు వేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన బాబు ఇగో ఇంత కట్టాము, మనకి ఇంత ఆదాయం వస్తుందని మీరు చూపించారు. ద సేమ్ ఫార్ములా ఇస్ అప్లికబుల్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు కూడా చూపిస్తున్నారు. అంటే పబ్లిక్ కి చూపించాలి అనేటువంటిది ఒక నిజమైన ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అలా కాకుండా పరదాల్లో వెళ్లి ముఖ్యమంత్రిని పట్టుకొని పరదాల్లో వెళ్లి ముఖ్యమంత్రి ఆయనే చూపించుకున్నప్పుడు మీరు అన్నట్టుగా నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు అన్నారు పోలవరంలో అవినీతి జరిగిందన్నాడు, ఇదన్నాడు, 6 లక్షల కోట్లు అన్నాడు. ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగాడా? అసలు ఒక్కదాని మీద ఆయన మాట్లాడగలిగాడా? పోలవరంలో అసలు అవినీతి జరగలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అసలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవినీతి. సెంట్రల్ గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇంకేం కావాలంటున్నా. ఇంకో విషయం అండి, నేను ఇందాక మీకు చెప్తూ అది మధ్యలో బ్రేక్ అయింది, కానీ ఒక అసమర్థుల్ని, ఒక నేరస్తుల్ని మనం ఎప్పుడైతే అధికారంలో కూర్చోబెడతామో విధ్వంసం తప్పించి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేమండి. విధ్వంసం కాకుండా ఏదో ఒక ప్రొడక్టివ్ గా కన్స్ట్రక్టివ్ గా కనపడాలి అని మనం అనుకుంటే అది అతిశయోక్తి అవుతుంది. మనం దాన్ని చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో వెళ్తున్నట్టు అవుతుంది. నేరస్తుల్ని అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డినో ఇంకోళ్ళనో అనాలన్నా ఎవరైనా సరే ఎందుకని అంటున్నానంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు మనకి తమ భేదం అనేటువంటిది ఉండకూడదు. అండ్ ఆల్సో ఎక్కడా కూడా మనం ఏ విధమైనటువంటి పార్షియాలిటీ ఉండకూడదు. అండ్ వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ అ కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి ప్రజావేదిక కూల్చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను అమరావతి ఆపేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి రేపు పొద్దున కంప్లీషన్ నేను కనుక చేస్తే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కాబట్టి పోలవరం ఆపేస్తాను. వినండి. సో రేపు పొద్దున్న మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కాబట్టి అన్నా క్యాంటీన్లను మూసేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి నేను దీన్ని కూల్చేస్తాను, దాన్ని దోచేస్తాను. ఇదా? నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాల గోలు కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాత్ర అనే సినిమా వచ్చింది. అందులో రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదో ఫస్ట్ సినిమాలో చూపించారు. ఫస్ట్ సినిమాలో ఏదో చూపించారు, ఒక ఆయన పాదయాత్ర ఏం జరిగిందని. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తులు అవన్నీ అది పక్కన పెడితే వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అనేది చూపించారు. అంటే నాకు ఇక్కడ వచ్చే డౌట్, పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి పేరు చంద్రబాబు నాయుడు గారు సజెస్ట్ చేశారా? ఒక చేసిన పేరు కూడా మార్చుకునే వాళ్ళ? ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. లైటర్ వెయిన్ అని కాదు. సి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది బిగ్గర్. ఐ థింక్ దాని వెనుకున్నటువంటి ఒక్కొక్క ఇది మనం చూడాలి. ఎందుకనంటే గమనించండి, మీరు అన్నా క్యాంటీన్లను ఎవరన్నా
అన్నం తినేవాడు ఎవడన్నా మూసేస్తాడండి? ఒక విషయం చెప్పండి నాకు. అన్నా క్యాంటీన్లు అసలు దానికి ఏమన్నా రాజకీయ రంగం ఉందండి అసలు? నీకు అంత బాధ ఉంటే పేరు మార్చుకోరా, ఆయన మార్చుకున్నావుగా. టిడ్కో ఇళ్ళకి ఏమంటారంటే రంగులు మార్చావు, చాలా చోట్ల మా పేర్లు తీసేసి నీ పేర్ల స్టిక్కర్లు పెట్టుకున్నావు. స్టిక్కర్లే మళ్ళీ ఆ కొత్తవి కూడా చేయించేటువంటి ఒక తెలివి ఇచ్చావు, మళ్ళీ అక్కడ కూడా స్టిక్కర్లే పెడతారు కదా. సో అలా చేసుకున్నావు కదా. మళ్ళీ అన్న క్యాంటీన్ లో కూడా ఏ రాజన్న క్యాంటీన్, జగనన్న క్యాంటీన్ ఏదో పెట్టుకుని రావాల్సిందిగా. పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటావా? పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటావా? కేవలం పేదలకు మాత్రమే పరిమితం చేసి ఇది ఒక తప్పు చేశారు. ఎందుకనంటే 5 రూపాయలకు అన్నం పెట్టడం అనేది చాలా మంచి పని అందరికి. అంటే ఏదో బెంజ్ కార్ లో వచ్చేవాడు 5 రూపాయలు తినే. నేను ఏమంటున్నానంటే హూ ఇస్ ది నేను పేదవాడని ఎందుకన్నానంటే పవన్ గారు, మనం ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అక్కడ నాకు జోత్స్న ఇంకోలా అని కాదు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ది లోయెస్ట్ ఆఫ్ ది లో షుడ్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ వాట్ వి డూ. లోయెస్ట్ ఆఫ్ ది లో ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా అంతే ఆలోచించాలండి. మనం చేసేటువంటి ప్రతి పని వల్ల ఎవరైతే చాలా తక్కువ స్థాయిలో ఉండి పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, మనం అందుకనే బలహీన వర్గాలు అంటాం, బడుగు వర్గాలు అంటాం, పేదలు అంటాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అంటే వి హ్యాడ్ ఎ సర్వే ఆన్ దిస్. ప్రతి అన్న క్యాంటీన్ ఎక్కడెక్కడ పెట్టారో ప్రతి చోట చేసినప్పుడు ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి చదువుకునే ఒక కొడుకున్నాడు, కానీ ఆ 10 ఎకరాల్లో పంట సరిగ్గా పండక ఇంట్లో ఒక పూట తింటే ఒక పూట పస్తుంది. 10 ఎకరాలు ఉన్నాయి కాబట్టి పేదవాడు అనలేం. ఒక పంతులు గారు ఉన్నారు, ఒక చిన్న టెంపుల్లో పనిచేస్తారు, దక్షిణలన్నీ హుండీలో వేయాలని ఈ దేవాదాయ శాఖ చెప్పింది. ఆయనకు వచ్చేది ఏదో 10వ పరకం వస్తుంది, ఇంట్లో పోషించుకోవడానికి 2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఉండదు. అలాంటి వాళ్ళు 5 రూపాయలతో తింటారంటే వాళ్ళని పేదవాళ్ళు అనడానికి. ఇలాగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి రోజు కూలి పని చేసుకునే వాళ్ళు, నరేగా పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా డెఫినెట్ గా నేను ఎందుకనంటే పేదవాళ్ళు ఇన్ ద సెన్స్ నాట్ అబ్సల్యూట్లీ ఇన్ ద ట్రూ టర్మ్స్ ఆఫ్ ఇట్. నేనేమన్నా అంటే ఎవరైతే అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆకలితో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నం పెట్టాం. ఎందుకు అన్నం పెట్టడం అంటే అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం విన్నా అంటాం మనం. సరే అక్కడ మనం ఒక చిన్నపాటి రేట్ దాన్ని ఫిక్స్ చేసినా సరే హైయెస్ట్ క్వాలిటీ తోటి నేను మళ్ళీ ద లోయెస్ట్ ఆఫ్ ద లోవర్ రంగ్ ఆఫ్ పీపుల్ కూడా చేరేట్టుగా ఒక పథకాన్ని పెట్టాం. దాన్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఒక్క రీజనింగ్ చెప్పండి. ప్రజావేదిక ఉంది, ఎందుకు కూల్చేశాడు? అక్కడ దాన్ని ఏదో ఒకటి పొద్దున యూజ్ చేసుకోవచ్చు కదా. పోనీ మీ నాన్న చేసినట్టు నువ్వన్న పొద్దున ప్రజా దర్బార్ లాంటిది పెట్టచ్చుగా, అక్కడ పెట్టచ్చుగా. 5 సంవత్సరాల్లో మీ బిడ్డ అని ఇప్పుడు పెద్ద అంతంత దూరాల్లో ఏమంటారు ఆ స్టేజ్ల మీద ఆయనని డబ్బులు పెట్టి తినడం బదులు ఇదే రోజు ఆ ప్రజా దర్బార్ లాంటిదిగా మీ నాన్న పెట్టాడుగా. మీ నాన్న నీకు ఆదర్శం చెప్పుకుంటావుగా, మరి ఎందుకు వచ్చేయలేదు? ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. లెట్ మీ టెల్ యూ హియర్. నేను ఎందుకు ఆ మాట తీసుకొచ్చానంటే చంద్రబాబు నాయుడు గారు 90s లో వెన్ హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్, మనందరికీ గుర్తుంటే ఇటు హైటెక్ సిటీ కావచ్చు, సైబర్ టవర్స్ కావచ్చు, సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, ఇలాంటి రింగ్ రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటి బయోడైవర్సిటీ పార్క్, ఆల్ సార్ట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ని తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చినప్పుడు కూడా అంటే రాజకీయం ఎలా ఉండాలో చెప్తున్నాను నేను మీకు. ఆ రోజున తీసుకొచ్చారు, చాలా పనులను మేము స్టార్ట్ చేసాం. కొన్ని మా ప్రభుత్వం అయ్యేటప్పటికి అయిపోయాయి, కొన్ని మిగిలి ఉన్నాయి. రెండు వి హావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ పనులను ఎక్కడ ఆపల. పేరు మార్చుకున్నాడేమో కానీ పనులను ఆపల. సరే పేరు మార్చుకోవడం అప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, కానీ పనులను అయితే ఆపల. అలానే మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్నో పార్కులను మేము బిల్డ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ పార్క్స్ కి మేము కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టాం. రాజకీయం అనేటువంటిది రాజకీయం ఒక లెవెల్ వరకే అండి. వెన్ యూ స్టాండ్ దేర్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అండ్ యు ఆర్ ది గవర్నమెంట్ అని అన్నప్పుడు అక్కడ మీకు పార్టీ అనేటువంటి సెకండరీ అయిపోవాలి, మీ స్వలాభం అనేటువంటి సెకండరీ అయిపోవాలి. ప్రజాహితం, ప్రజాలాభం, రాష్ట్ర లాభం అనేటువంటిది ముందర రావాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అన్నానంటే అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోషే గారు కావచ్చు, ఈవెన్ మనం ఎంత తిట్టుకున్నా కేసీఆర్ గారు కావచ్చు, దే హావ్ కంటిన్యూడ్ ద వర్క్. ఎవరు ఎక్కడ ఆపల, మార్చుకున్నారు. మెట్రో ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు కదా. ఇవాళ రోజున ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? విమానాశ్రయం ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. ఉపయోగపడుతుందా లేదా ప్రజలకి? సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? మేము నిర్మాణం చేసాం. ఎవరికి ఉపయోగపడుతుంది ఇవాళ? మాకేమైనా ఉపయోగపడుతుందా? మాకేమైనా ఉపయోగపడుతుందా? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఉపయోగపడుతుందా?
లోకేష్ గారికి ఏమైనా మీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది ఎలాగంటే మీరు ఏమైనా ఎజిటేషన్ చేస్తే రైల్లోకి రానివ్వకుండా లాఠీ చార్జీలు చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. నేను ఎందుకు అంటున్నానంటే నేను ఒక విషయం చెప్తాను. లేదు మీరు ఇందాక ఒక పాలకుడు అనేవాడు ఎప్పుడు- రాజకీయం అని మీరు అన్నమాట నేను దానికే వస్తున్నాను. Yes. కంటిన్యూషన్ చేశారు. ఎస్ కేసీఆర్ చేశారు, కేటీఆర్ చేశారు, Yes, yes. ఈవెన్ దే యాక్సెప్టెడ్. నేను ఏమంటానంటే వి డిఫర్, కేసీఆర్ తో కేటీఆర్ తో మాకు డిఫరెంట్ ఉంది లేదని నేను అనట్లా. వాళ్ళు మమ్మల్ని, నాకు తెలిసి కేసీఆర్ గారు మమ్మల్ని టార్గెట్ చేసి మా పార్టీని టార్గెట్ చేసినట్టుగా ఎవరిని టార్గెట్ చేయాల అన్న. True. అటు కాంగ్రెస్ ని కావచ్చు, ఇటు బీజేపీని కావచ్చు, ఎవరిని టార్గెట్ చేయాల. ఓన్లీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని టార్గెట్ తెలుగుదేశం అన్నట్టుగానే ముందరికి వెళ్ళారు ఆయన. మమ్మల్ని ఎన్ని తిట్టాడో మాకు తెలుసు, మా నాయకుని ఎన్ని తిట్టాడో మాకు తెలుసు. అయినా సరే మేము స్టార్ట్ చేసినటువంటి బయట వాళ్ళని తిడితే ఊరుకోరు కదా, సొంత వాళ్ళని తిడితేనే కదా ఊరుకునేది. నేను ఎందుకంటున్నానంటే మా ప్రభుత్వం స్టార్ట్ చేసిన పనులను వాళ్ళు కంటిన్యూ చేశారు. Correct. ఇదేం జాడ్యం అండి, ఇదేం జాడ్యం నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పనులను ఆపేయడం ఏంటి? మీరు దానికి పోలవరాన్ని ఎందుకు ఆపారు చెప్పండి? ఒక్క రీజన్ ఇవ్వండి నాకు. రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ వల్ల ఎవరికి నష్టం జరిగింది? స్టేట్ కి స్టేట్ కి నష్టం జరిగింది. సంవత్సర కాలం పాటు పనులేమీ కాకుండా రివర్స్ టెండరింగ్ అవన్నీ ఈ దీంట్లో రీహాబిలిటేషన్ లో బ్యాక్వర్డ్ అయిపోయాం. రీహాబిలిటేషన్ ఏదైతే మనం ఇవ్వాలో ఇప్పటికీ లేదు. ఫ్రాడ్, అందులోనూ ఫ్రాడ్. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల సంవత్సర కాలం పాటు మనం కోల్పోయి ఈవెన్ డాక్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా అప్పుడు దాని వల్ల వాటిల్లింది. బికాస్ వీ కుడెంట్ కంప్లీటెడ్ ఆన్ టైం. ఇవాళ ఆ రోజు మమ్మల్ని అంత దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో ఇవాళ ఏ విధమైన కొద్దో గొప్ప రైతులకి నీరు అందుతోంది అంటే మేము కట్టిన పట్టిసీమ వల్ల కాదా? 100%. కాదా? 100%. మరి ఇది ఏ రైతు అడిగినా చెప్తాడు. మరి ఇదేం జాడ్యం? ఎందుకు ఆపేసావు పోలవరాన్ని? మేము ఉన్నప్పుడు 73% కంప్లీట్ చేసామండి. 73% కంప్లీట్ చేసాం. ఆ టైంలో యావత్ భారతదేశంలో 14 ప్రాజెక్టులకి జాతీయ హోదా వచ్చింది. అందులో కేవలం 2 ప్రాజెక్టులే ముందరికి వెళ్ళాయి బ్రహ్మాండంగా. ఒకటి గుజరాత్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్. 73% కంప్లీట్ చేసాం. వి గో ఆన్ రికార్డ్. నువ్వేం చేసావు 5 ఏళ్ళు? ఏం చేశావు 5 ఏళ్ళు? 2% కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ 10%, 1% అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మహానుభావులు ఉన్నారు. అదేదో జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్టుగా ఈ డిసెంబర్ లో అని ఒక మాట. 20 అయిపోయింది, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది. ఒక్కటే చూసారు మీరు, డిసెంబర్ ఒక్కటే చూసారు. దానికంటే ముందు జూన్, జూలై అనే ఉన్నాయి, వచ్చాయి. నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ వాళ్ళ స్టేట్మెంట్స్, ఆడాసిటీ ఆఫ్ గివింగ్ దోస్ స్టేట్మెంట్స్. ఇంత జరుగుతుంది. అమరావతి రాజధాని ఎందుకు ఉండాలి రాష్ట్రానికి చెప్పండి? మనకు రాష్ట్రంలో ఒక ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా, రాష్ట్రం ఒక ప్రగతి పదంలోకి వెళ్ళాలన్నా, ఏదన్నా ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటుందంటే దర్ షుడ్ బి సెంట్రలైజ్డ్ గా ఒక సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. కరెక్ట్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ డిఫరెంట్. డెవలప్మెంట్ కి క్యాపిటల్ కి ముడిపెట్టేటువంటి వాళ్ళని ఏమన్నా చెప్పండి. నేను స్టార్టింగ్ లో, మన డిస్కషన్ స్టార్టింగ్ లో ఒక మాట అన్నా, తుగ్లక్ రూల్ అని. అందుకే చెప్తున్నా, ఇవన్నీ కాదా? వికేంద్రీకరణ అండి. ఏం వికేంద్రీకరణ రా నాయన? మేము ఉన్నప్పుడు రాయలసీమకి కంపెనీలను తీసుకొచ్చాం, రాయలసీమని మేము డెవలప్ చేసాం, ఉత్తరాంధ్రని డెవలప్ చేసాం, గోదావరి జిల్లాలను డెవలప్ చేసాం, ప్రతి చోట డెవలప్మెంట్ చూపించాం మేము. కే ఎక్కడ వచ్చిందండి? ఫాక్స్కాన్ ఎక్కడ వచ్చిందండి? అసలు బుద్ధి జ్ఞానం లేకుండా ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఇవాళ వచ్చి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 5 సంవత్సరాల్లో ఏం సాధించావు జగన్మోహన్ రెడ్డి అని అంటే 10 లక్షల కోట్ల అప్పు సాధించా. 12 లక్షలు నాకు తెలిసి అన్ని కలుపుకొని, కార్పొరేషన్ ఇవి అవి అన్ని కలుపుకొని వాళ్ళ చెల్లెలే చెప్పింది మొన్న. ఏం సాధించావయ్యా అనంటే సున్నా, గుండు సున్నా, పెద్ద గుండు సున్నా. గుండు సున్నారా అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుండె ఆగిపోతుంది. నిజమే కదా? కాదు, సాధించిందని 10 లక్షల కోట్ల అప్పులు మీరే చెప్తున్నారు. నేనేమంటున్నానంటే అభివృద్ధి దిశగా ఏం సాధించారు, అది కూడా చెప్పుకోవాలి. అప్పుల దిశగా ఏం సాధించారు? పులివెందుల బస్ స్టాండ్ సాధించారు ఏదో చెప్పి, మొత్తాన్ని పులివెందుల బస్ స్టాండ్ సాధించారు. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాదాల కింద పెట్టారు. నేను ఒకటి చెప్తాను పవన్ గారు, 2.5 కోట్ల వాచి సాధించారు కదమ్మా, మీరు అవి మర్చిపోతే ఎలా? నేను అదే చెప్పాను ఇందాక. మీరు అడిగారు ప్రతి ఇంటికి మంచి చేస్తే నన్ను ఎన్నుకోండి అని చెప్పాడు అని చెప్పి. ప్రతి ఇంటికి చెడు చేశాడు. ఒక్క ఇంటికి, ఒక్క ఇంటికి మంచి చేశాడు. ఆ ఒక్క ఇల్లు ఎవరు పోయానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాదేమో,
ఆల్ ఆఫ్ దెమ్ ఒకతాను గుడ్డలు అందులో అవన్నీ. వేసేస్తానంట. ఒక్కతాను గుడ్డలు అవన్నీ. ఏంటి ఇప్పుడు రోజా ఎక్కడ ఆవిడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే కదా అని చెప్తారు కదా ఆవిడ. మా జగనన్న అని చెప్పుకుంటుంది. ఇప్పుడు సొంత చెల్లి పనికి రావట్లే ఆయనకి కదా, మా జగనన్న అని చెప్పుకుంటుంది. ఇవాళ రోజున నగరికి వెళ్ళండి మీరు, రోజా గారి అవినీతి ఇట్లా ఏమంటారంటే చిట్టా బయటకు వస్తుంది, సజ్జల గారి అవినీతి చిట్టా బయటకు వస్తుంది, ఎవరికి రాదు. సో వేరే ఒక తాను గుడ్లే పెద్దగా మనం అందులో, అందుకని ఒక కుటుంబం అని చెప్పి నేను దాన్ని ఇచ్చేశాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని కుటుంబాలని కూడా అన్యాయం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు. 5 ఏళ్ల పరిపాలనని అంటే రాజధానిని మొదలెట్టాను కానీ అంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత లాంగ్ డిబేట్ జరగడం అనేది, ఇంత మాట్లాడడం అనేది అంటే మాకు కూడా ఉంటుంది కదా, కొంచెం సప్రెస్ చేసుకుని ఉంటాం మేము కూడా. లేదంటే మా పెద్ద జర్నలిస్ట్ అంకబాబు గారు లాంటి హిస్టరీలో లేదంటే ఇలా మాకు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఈ 1.5 month ఎలక్షన్ రూల్ వచ్చే లోపల అట్లీస్ట్ ఇవన్నీ మేము కూడా ఎత్తకపోతే ప్రజలు మమ్మల్ని కూడా ఆ జీవిని చూసినట్టే చూస్తారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ సమ్ మోర్ సెషన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ టు టెల్ ద ట్రూత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది జ్యోత్స్న గారి తోటి ప్రత్యేక ఇంటర్వ్యూ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.